హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం 38 కటోరీ బ్లౌజు ఏ విధంగా అంటే 38 సైజు కటోరీ బ్లౌజ్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. అలాగే 38 సైజు కటోరీ బ్లౌజ్ని 38 సైజుకి కటోరీ అనేది మనం ఎంత తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూడండి, బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 13 ఇంచులు, తర్వాత చెస్ట్ వచ్చేసి 38 ఇంచులు, ఆ తర్వాత నడుము వచ్చేసి 36, అలాగే షోల్డర్ వచ్చేసి 11. ఈ విధంగా మనం కొలతలు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కొలతల ఆధారంగా మనము మొదట పేపర్ పెట్టి కట్ చేసుకుందాం. చూడండి, మనం ఈ క్లాత్ తీసుకున్నాం కదా బ్లౌజ్ కటింగ్ కోసం. ముందుగా మనము ఈ పేపర్ మీద డ్రాయింగ్ వేసుకొని, కటోరీ డ్రాయింగ్, ఆ తర్వాత ఈ పేపర్ కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని ఈ క్లాత్ పైన పెట్టి మనం కట్ చేసుకుందాం. చూడండి, నేనైతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ అయితే మనకి చక్కగా 38 సైజు బ్లౌజు చక్కగా సరిపోతుంది. చూడండి, మొదట ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ముందుగా నేను లెంత్ తీసుకుంటున్నాను. చూడండి, బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఇది బ్యాక్ లెంత్. ఈ బ్యాక్ లెంత్ వచ్చేసి మనకి 13 ఇంచులు. 13 ఇంచుల్లో ఒక 2 ఇంచులు తగ్గించేసి మనం ఫ్రంట్ లెంత్ అనేది 11 ఇంచులు తీసుకుంటున్నాం. చూడండి, ఈ ఫ్రంట్ లెంత్ మనం 11 ఇంచులు తీసుకుంటున్నాము. ఆ 11 ఇంచులు తీసుకునే ముందుగా మనం ఒక 1/2 ఇంచి మార్జిన్ కోసం వదిలేస్తున్నాం. చూడండి, పైన ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్జిన్ కోసం వదిలేసాం. ఇప్పుడు ఈ మార్జిన్ కింద నుంచి మనం లెంత్ 11 ఇంచులు తీసుకుందాం. చూడండి, ఈ మార్జిన్ కింద నుంచి మనము లెంత్ 11 ఇంచులు తీసుకుందాం. అలాగే అటువైపు జరిపి కూడా మనము 11 ఇంచులు లెంత్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ 2 లైన్ని ఈ విధంగా స్కేల్ తోటి గుర్తుపెట్టుకుందాం. ఇలా ఒక లైనింగ్ గీసుకుందాం. చూడండి, మనకి లెంత్ అయితే వచ్చేసింది. చూడండి, ఇప్పుడు మనం చెస్ట్ వచ్చేసి మనకి 38. ఆ 38ని మనము 4 భాగాలు తీసుకోవాలి. చూడండి, 38ని మనం 4 భాగాలు తీసుకుంటే, చూడండి ఇది 38 కదా. ఈ 38ని మనం ఫస్ట్ 2 భాగాలు తీసుకుందాం. 2 భాగాలు తీసుకుంటే మనకి 19 ఇంచులు వచ్చింది. ఆ 19 ఇంచులు మళ్ళీ మనం 2 భాగాలు తీసుకుందాం ఇలా. అప్పుడు మనకి 9.5 వచ్చింది. 9.5 వచ్చింది కదా. ఆ 9.5కి మనము ఒక 1/2 ఇంచి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బాడీ కొలత అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ మనం లూజ్ అనేది వదులుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. అందువల్ల 38 ఇంచెస్లో చూడండి, 38 ఇంచెస్లో 4వ భాగం తీసుకుంటే మనము 9.5 వచ్చింది. ఆ 9.5కి మనం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచులు చెస్ట్ వెడల్పు అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం 10 ఇంచులు చెస్ట్ వెడల్పు తీసుకున్నాము. అలాగే ఇక్కడ ఒక 2 ఇంచులు ఖర్చు, ఇలా 2 ఇంచులు తీసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు నడుము వచ్చేసి మనకి 36 ఇంచులు. ఈ 36 ఇంచులను కూడా మనము మళ్ళీ 4 భాగాలు చేసుకోవాలి. చూడండి, 36 ఇంచులని మనం సగం చేసుకుందాం. ఆ సగం 18 వచ్చింది. 18లో మళ్ళీ సగం చేసుకున్నాం అంటే మనం 4 భాగాలు చేసుకున్నాం. 4 భాగాలు చేసుకుంటే మనకి 9 ఇంచులు నడుము అనేది వచ్చింది. అంటే 36లో నడుముని 36ని 4 భాగాలు చేస్తే మనకి నడుము అనేది 9 ఇంచులు వచ్చింది. ఆ 9 ఇంచులు మనం ఇలా గుర్తుపెట్టుకున్నాము. తర్వాత 1 ఇంచ్ మనం డాట్ల కోసం, వెనక బ్లౌజ్కి డాట్స్ వస్తాయి కదా, దానికి 1 ఇంచి అంటే మొత్తం కలిపి 10 ఇంచులు. ఆ తర్వాత ఒక 2 ఇంచులు ఖర్చు. నడుముకి లూజ్ అనేది మనం 1 ఇంచ్ వదిలిపెట్టాం. అంటే 9 ఇంచులు నడుము వచ్చింది. నడుముకి మనం డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టాము. ఆ తర్వాత 2 ఇంచులు ఖర్చు. ఇప్పుడు చూడండి, మనకి చెస్ట్ ఎంత వెడల్పు అయితే వచ్చిందో
నడుము కూడా మనకి ఇప్పుడు అంతే వెడల్పు వచ్చింది. ఇప్పుడు ఈ 2 లైనింగ్ని మనం కలుపుకుందాం. మామూలుగా అయితే మనం చెస్ట్ వెడల్పు ఎంత తీసుకున్నామో నడుము వెడల్పు అంతే తీసుకుంటే నడుము కూడా మనకి వచ్చేస్తుంది. అలా కాకుండా నడుము కొలతలతో తీసుకున్నా కూడా నడుము మనకి 36 ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసాము 37. ఆ తర్వాత ఒక 2 ఇంచులు ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు మనకి చెస్ట్ సమానంగా నడుము కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం షోల్డర్ వచ్చేసి బ్యాక్ నెక్ ఆధారంగా మనం షోల్డర్ తీసుకుంటాం. నెక్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ 6.5 కాబట్టి నేను షోల్డర్ అనేది 11 ఇంచులు తీసుకున్నాను. ఈ 11 ఇంచుల్ని మనము ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ 11 ఇంచుల్లో మనం హాఫ్ చేసుకుంటే చూడండి మనకి 5.5 వస్తుంది. ఈ 5.5 ఇంచులు మనం ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. అలాగే ఒక 4 ఇంచులు కిందకు జరిపి కూడా 5.5 ఇంచులు గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఈ 2 లైనింగ్ని కూడా మనం కలుపుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు చంక డౌన్ మనం షోల్డర్ ఎంత ఉందో చూసాం కదా, 11లో సగం తీసుకుంటే 5.5 వచ్చింది. 5.5 ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది కూడా మనము షోల్డర్ ఎంత ఉందో అంతే తీసుకున్నాం. చూడండి షోల్డర్ ఎంత 5.5 కదా, ఈ చంక డౌన్ అనేది కూడా మనము 5.5 తీసుకుంటాం. చూడండి 5.5 తీసుకున్న తర్వాత ఈ రెండిట్లు మనం ఈ విధంగా అనుకున్నాం. చూడండి మనకి చంక షేప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం చంక రౌండ్ తీసుకోవాలి. ఈ చంక రౌండ్ తీసుకోవడానికి ఇది ఫ్రంట్ భాగమే కాబట్టి మనము ఈ చంక రౌండ్ అనేది 1 ఇంచ్ చూడండి ఇలా 1 ఇంచ్ కార్నర్ దగ్గర 1 ఇంచ్ గుర్తు పెట్టుకున్న తర్వాత ఈ చంక రౌండ్ అనేది మనం ఈ విధంగా తీసుకుందాం. ఈ విధంగా ఈ చంక రౌండ్ అనేది తీసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మనకి నెక్ వెడల్పు వచ్చేసి మనకి 2.5. మామూలు బ్లౌజులకి మనం 2.5 పెడతాం కాబట్టి అలాగే దీని నెక్ కూడా మనకి ఎక్కువ డీప్ లేదు కాబట్టి మనం 2.5 తీసుకోవచ్చు. నెక్ వెడల్పు వచ్చేసి 2.5. ఆ తర్వాత నెక్ డీప్ వచ్చేసి మనకి 5.5. చూడండి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5. మార్జిన్ వదిలేసాం కదా, మార్జిన్ కింద నుంచి మనము 5.5 నెక్ వెడల్పు అనేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా నెక్ వెడల్పు తీసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం దీన్ని రౌండ్ షేప్లో ఈ విధంగా తీసుకున్నాం. చూడండి ఇప్పుడు మనం నెక్ డీప్ కూడా తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం కటోరీ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. కటోరీ తీసుకోవడానికి ముందుగా మనం ఈ కింద కటోరీకి ఒక డాట్ అనేది ఉంటుంది. ఆ డాట్ మనము ఈ కింద నుంచి మనం చూడండి 3 ముక్కలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ముక్కలు. ఇది ఫస్ట్ డాటే అండి, ఫస్ట్ అయినా లాస్ట్ అయినా కటోరీకి ఒక డాటే ఉంటుంది. ఆ ఒక డాట్ మనం 3 ముక్కలు తీసుకున్న తర్వాత ఆ 3 ముక్కలకి ఇటువైపున 1.5 తర్వాత అటువైపున 1.5. ఈ 3 ముక్కలకి ఇటువైపున 1.5 తర్వాత అటువైపున 1.5 ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పైకి ఈ డాట్ మనం పైకి తీసుకోవాలి కదా, పైకి ఒక 2.5 ఇంచులు గుర్తుపెట్టుకొని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటాం. చూడండి పైకి 2.5 ఇంచు మనకి డాట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుకుందాం. ఈ విధంగా మనకి ఫస్ట్ డాట్ అనేది వచ్చేసింది. కటోరీకి మాత్రం ఒకే డాట్ ఉంటుంది. మామూలుగా అయితే కొంతమంది ఇంకా ఇక్కడి నుంచి ఒక డాట్ కూడా తీసుకోవచ్చు. మనమైతే ఒకే డాట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఈ కింద నుంచి మనము 1.5 ఈ కింద నుంచి మనం షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా షేప్ తీసుకోవాలి కాబట్టి 1.5 ఇంచు పైకి పెట్టుకొని ఇక్కడి నుంచి మనం ఈ కటోరీ షేప్ అనేది తీసుకుంటున్నాం. ఇలా ఈ లైన్ కింద నుంచి మనం తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇలా పైకి వచ్చేటప్పటికి మనం ఒక 1/2 ఇంచు పైకి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక 1/2 ఇంచు పైకి తీసుకున్నాం. చూడండి మనకి బ్లౌజ్ షేప్ అయితే వచ్చేసింది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ కటోరీ రావాలి. ఈ కటోరీ కోసం చూడండి మనం ఇది 38 సైజు బ్లౌజ్ కాబట్టి 38 సైజు బ్లౌజ్కి మనం కటోరీ ఎంత తీసుకుంటే ఫిట్టింగ్ వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఈ 38 సైజుకి బ్లౌజ్కి మనము కటోరీ అనేది పైనుంచి చూడండి ఈ పైనుంచి ఒక 4 ఇంచెస్
4 ఇంచెస్ కిందకి గుర్తు పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ పైనుంచి ఒక 4 ఇంచెస్ నేను ఈ విధంగా గుర్తు పెట్టుకున్నాను. అలాగే ఇక్కడి నుంచి కూడా ఈ చెస్ట్ దగ్గర నుంచి మనం ఒక 3.5 ఇంచు, ఇక్కడి నుంచి 4 ఇంచులు, తర్వాత ఇక్కడి నుంచి ఒక 3.5 ఇంచు ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. చూడండి, ఈ చెస్ట్కి మధ్యలో నుంచి మనము చూడండి 3.5 ఇంచు ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. ఈ పైనుంచి 4 ఇంచులు. ఇప్పుడు మనం ఈ 2 గుర్తుల్ని ఒక షేప్ ఆకారంలో, అంటే ఇలా రౌండ్ షేప్ ఆకారంలో ఇలా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా మనకి కటోరీ ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి. ఈ విధంగా 38 సైజు బ్లౌజ్కి మనము ఇక్కడి నుంచి ఒక 4 ఇంచెస్, ఇక్కడి నుంచి ఒక 3.5 ఇంచులో గుర్తులు తీసుకొని ఈ విధంగా మనం కటోరీ అనేది రౌండ్ షేప్ తీసుకున్నాం అనుకోండి, మనకి కటోరీ ఫిట్టింగ్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. చూడండి, కటోరీ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవచ్చు. అలాగే మనము ఈ కటోరీని విడి భాగం తీయకుండా మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని కూడా తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం తీసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా వేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మనం కటోరీ బ్యాక్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం క్లాత్ ఈ విధంగా తీసుకున్నాము. ఈ క్లాత్ తీసుకున్న తర్వాత చూడండి, ఓపెన్ అనేది అటువైపు వేసుకున్నాము. ఆ తర్వాత ఫోల్డ్ అనేది మన సైడ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కటోరీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. కటోరీ బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి మనకి 13 ఇంచులు. 13 ఇంచులు తీసుకునే ముందుగా చూడండి, ఇక్కడ క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది. మనం ఇంతవరకు దీన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం లెంత్ ఎంత ఉందో చూద్దాం. ఇది బ్యాక్ లెంత్ వచ్చేసి మనకి 13 ఇంచులు. ఆ 13 ఇంచుల్లో మనం పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మధ్యలో మనకి 13 ఇంచు, అంటే మొత్తం పొడవు వచ్చేసి మనకి 14 ఇంచులు తీసుకుంటున్నాం. చూడండి, కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు వదిలిన తర్వాత మనం పొడవు అనేది తీసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు వదిలిన తర్వాత మనకి పొడవు అనేది 13 ఇంచులు వచ్చింది. ఆ 1/2 ఇంచు కలుపుకొని మనం మొత్తం కలిపి 14 ఇంచుల పొడవు అనేది తీసుకుంటున్నాం. చూడండి, పొడవు మనం 14 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కటోరీలో మనము ఫ్రంట్ పార్ట్ అంతా డిజైన్ చేసుకున్నాం. చెస్ట్ డిజైన్ చేసుకున్నాం, తర్వాత చంక డిజైన్ చేసుకున్నాం, నెక్ కూడా ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం. మనకి డ్రాయింగ్ అంతా ఇందులోనే ఉంది. అందుకని ఓన్లీ బ్యాక్ లెంత్ అయితే మనం తీసుకున్నాము. ఆ తర్వాత మిగతా డ్రాయింగ్ అంతా మనకి ఇందులోనే ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టి మనం సేమ్ డ్రాయింగ్ వేసుకున్నాం. కానీ ఈ చంక దగ్గరికి వచ్చేటప్పటికి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఈ చంక దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు పైకి, ఒక 1/2 ఇంచు ఈ విధంగా పైకి పెట్టుకొని చెస్ట్ అయితే మనం సేమ్ డ్రాయింగ్ వేసుకున్నాం. ఆ తర్వాత ఈ చెస్ట్ దగ్గర కూడా ఇలా గుర్తు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఈ నెక్ దగ్గర కూడా ఈ విధంగా గుర్తు పెట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు మనం పేపర్ తీసేద్దాం. చూడండి, మనకి చంక రౌండ్ కూడా వచ్చేసింది, ఈ షోల్డర్ వెడల్పు కూడా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ మనము ఎంత ఉందో చూద్దాం. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు. ఒక 1/2 ఇంచు పైన మార్జిన్ వదిలేసాం కదా, ఆ మార్జిన్ కింద నుంచి మనం 6.5 ఇంచులు తీసుకోవాలి. 6.5 ఇంచులు తీసుకునే ముందుగా మనం ఒక 2 పాయింట్లు పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి ఎలాగో కరెక్ట్గా 6.5 వస్తుంది కాబట్టి ఒక 2 పాయింట్లు పెట్టుకొని మనం ఈ 6.5 అనేది
నెక్ డీప్ చూసుకోవాలి. నెక్ డీప్ తీసుకున్నాం కదా, అలా ఇప్పుడు ఈ నెక్ షేప్ కూడా మనం ఇదే విధంగా తీసుకున్నాం చూడండి. ఇలా తర్వాత ఈ బ్యాక్ డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్లు మనం ఇక్కడి నుంచి కింద నుంచి ఒక 4 ఇంచెస్, ఆ తర్వాత పైకి కూడా ఒక 4 ఇంచెస్, వెడల్పు 4 ఇంచెస్, తర్వాత పైకి కూడా ఒక 4 ఇంచెస్ తీసుకొని ఈ డాట్ అనేది తీసుకున్నాం చూడండి. బ్యాక్ పార్ట్ అనేది మనకి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ మనం పేపర్ మీద కట్ చేసుకున్నాం కదా, అదే పేపర్ బ్యాక్ పార్ట్ పైన కట్ చేసుకున్నాం కాబట్టి మనకి చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది. తర్వాత ఇక్కడ మనం ఈ ఖర్చు గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా ఈ 4 ఇంచెస్ ఉంది కదా, ఈ 4 ఇంచెస్ మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటోరీ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మనం కటోరీని డివైడ్ చేస్తున్నాం. బ్యాక్ పార్ట్ అయితే దీన్ని పెట్టేసి మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కటోరీని మనం డివైడ్ చేస్తున్నాం. చూడండి కటోరీ మనకి డివైడ్ అయిపోయింది ఈ విధంగా. ఇప్పుడు మనం కటోరీ మొదటి భాగాన్ని, అంటే ఇవి 2 భాగాలు కదా, ఈ మొదటి భాగాన్ని మనం డ్రాయింగ్ వేసుకున్నాం. చూడండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది కదా, ఈ బ్యాక్ పార్ట్ పక్కనే మనము ఈ కటోరీని ఈ విధంగా తీసుకొని మనం సేమ్ డ్రాయింగ్ కటోరీ ఎలా ఉందో అలాగే మనం డ్రాయింగ్ వేసుకోవాలి. సేమ్ చూడండి సేమ్ డ్రాయింగ్ నేను వేసేస్తున్నాను. సేమ్ డ్రాయింగ్ అయితే నేను వేసాను కదా. చూడండి ఇప్పుడు ఈ కటోరీ దగ్గర ఒక 1/4 ఇంచ్, అంటే మళ్ళీ మనం కటోరీ ఇక్కడ జాయిన్ చేయాలి కాబట్టి ఈ కటోరీ మళ్ళీ ఇక్కడ మనం జాయిన్ చేయాలి కాబట్టి కుట్టులోకి ఎంతైతే పోతుందో అంత మనం క్లాత్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. కుట్టులోకి ఎంతైతే పోతుందో అంత క్లాత్, అంటే ఒక 1/4 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ కటోరీ తీసేద్దాం. ఈ పేపర్ని మనం ఈ విధంగా తీసివేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. చూడండి కటోరీ మొదటి భాగం మనం ఈ విధంగా స్ట్రైట్గానే పెట్టుకోవాలి. తర్వాత కటోరీని మాత్రం మనం క్రాస్గా పెట్టుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ మొదటి భాగం మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కటోరీ మనము ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి కటోరీని మనము ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా చూడండి, క్లాత్ అయితే మనకి ఇక్కడ క్రాస్గా ఉంది. ఇలా మనం కటోరీ అనేదాన్ని మనం ఈ విధంగా క్రాస్ పెట్టుకొని తీసుకోవాలి. తర్వాత సేమ్ యాజ్ టీజ్గా డ్రాయింగ్ అనేది ఎలా ఉందో మనం అలాగే వేసుకుంటాం. ఈ కటోరీ జాయిన్ చేసే దగ్గర ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని చూడండి, ఇలా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మిగతా నెక్ దగ్గర కానీ, తర్వాత ఈ కింది భాగాన డ్రాయింగ్ అనేది ఎలా ఉందో అలాగే వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఈ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనం 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి ఈ కటోరీ ఫ్రంట్కి వచ్చేటప్పటికి మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా ఈ లైన్ ఇలా కలుపుకోవాలి. ఇలా నేరుగా ఇలా వచ్చేసాం కదా, ఈ లైన్ ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పై భాగాన చూడండి, ఈ పై భాగాన ఈ కటోరీ అనేది కలుపుకుందాం. ఈ విధంగా మనం క్రాస్గా ఈ విధంగా కలుపుకుందాం. ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం ఎందుకు తీసుకున్నామంటే చూడండి ఇక్కడ మనం కటోరీ డాట్ మనం తీసుకున్నాం కదా, ఆ డాట్ మనం ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ కటోరీ అనేది మనకి చిన్నదైపోతుంది. చూడండి ఎంత చిన్నదైపోయిందో. అప్పుడు ఈ షేప్ అనేది సరిగా రాదు. అలా కాకుండా మనము ఈ క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, అలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇది ఫోల్డ్ చేసుకున్నా కూడా మనము ఈ షేప్ అనేది చిన్నదవకుండా మనకి
ఈ కటోరీ షేప్ ఎలా ఉందో ఆ షేపులోనే వచ్చేస్తుంది. అందువల్ల మనము 1 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ పైన చూడండి, ఈ పైన కార్నర్ దగ్గర మనం ఈ విధంగా కలుపుకున్నాం అంటే త్రికోణాకారంలో మనకి ఈ షేప్ అనేది వచ్చేసింది. తర్వాత ఈ డాట్స్ కూడా ఇక్కడ 1 ఇంచు పెంచుకున్నాం కదా, ఈ డాట్స్ కూడా మనం 1 ఇంచు పెంచుకుందాం ఇటువైపుకి. చూడండి, ఈ డాట్ అనేది మనం 3 ముక్కలు తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 3 ముక్కలు, తర్వాత 1 ఇంచు పెంచుకున్నాం కదా, ఆ పెంచుకున్న దగ్గర నుంచి మనము చూడండి ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం 3 ముక్కలే తీసుకుందాం. చూడండి ఈ విధంగా 3 ముక్కలు వచ్చేసింది. ఆ తర్వాత పైకి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచు పెంచుకున్నాం కాబట్టి ఈ డాట్ను కూడా కొంచెం ఇటు పక్కకి మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇటు పక్కకి ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. ఆ తర్వాత ఇటువైపున 1.5, తర్వాత ఈ 3 ముక్కలకి అటువైపున 1.5. ఇప్పుడు మనం పేపర్ని పక్కన పెట్టేస్తున్నాం. చూడండి ఈ విధంగా మనం డాట్లు తీసుకున్నాము. ఇప్పుడు చూడండి మనం కొలత వేసుకున్నా కూడా మనకి కరెక్ట్గా 3 ముక్కలే వచ్చింది. చూడండి 3 ముక్కలు వచ్చింది. తర్వాత కూడా ఇక్కడి నుంచి మనం కొలత తీసుకున్నా కూడా మనకి ఈ డాట్ పైకి 2.5 ఇంచు పెట్టుకున్నాం కదా, ఆ 2.5 ఇంచు డాట్ కూడా మనకి 3 ముక్కలే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ కటోరీని కటింగ్ చేద్దాం. ఇలా మనం 1 ఇంచు పెంచుకోకుండా ఎలా ఉంది అలాగే పేపర్ ఎలాగైతే ఉందో అలాగే కట్ చేసుకుందాం అనుకోండి, కటోరీ షేప్ అనేది మనకి పాడైపోతుంది. అందువల్ల మనం 1 ఇంచు పెంచుకొని చక్కగా కట్ చేసుకున్నట్లయితే కటోరీ షేప్ అనేది మనకి చక్కగా వచ్చేస్తుంది. తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా మనకి సూపర్గా ఉంటుంది. గుంజన్ నమస్తే. ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేశాను కదా, ఈ వెడల్పు అనేది మనకి తగ్గలేదు, కటోరీ షేప్ అయితే మనకి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్కి మనము చూడండి ఇటువైపు కొంచెం క్లాత్ హెచ్చు తగ్గుగా ఉంది కాబట్టి మనం ఇంతవరకు దీన్ని కట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇప్పుడు షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి మనకి 10 ఇంచులు అంటే చెస్ట్ మనకి 10 ఇంచులు ఉంది కదా, చెస్ట్ వెడల్పు వచ్చేసి మనకి 10 ఇంచులు కదా, అలాగే షేప్ బెల్ట్ వెడల్పు కూడా మనం ఒక 10 ఇంచులు పెట్టుకున్నాం. ఒకవేళ కొంచెం తక్కువ అవుతుంది అన్నీ మనకు అనిపిస్తే ఒక 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకుందాం. చూడండి ఈ షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి నేను 10.5 తీసుకున్నాను. షేప్ బెల్ట్ వెడల్పు 10.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం పైకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనకి 2 ఇంచులు తేడా ఉంది. ఆ 2 ఇంచుల గ్యాప్కి మనము ఇక్కడ ఈ షేప్ బెల్ట్ పైకి మనం మొదట 4 ఇంచులు తీసుకుంటున్నాం. తర్వాత సెంటర్కి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 3.5, తర్వాత ఈ చివరికి వచ్చేటప్పటికి 3.5. ఈ విధంగా మొదట మనం 4.5 తీసుకున్నాము ఈ హుక్ పట్టి సైడు, తర్వాత సెంటర్కి వచ్చేటప్పటికి 3.5, ఈ కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి 3.5. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ తీసుకొని ఇలా షేప్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. చూడండి షేప్ బెల్ట్ కూడా మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, కటోరీ, షేప్ బెల్ట్ అన్నీ రెడీ అయిపోయాయి.